బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఆంధ్రప్రదేశ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లో కూడా ఈ బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. వయసులో చిన్న వయసు అయినప్పటికీ బాధ్యత చాలా పెద్దగానే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తి కూడా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఇక సిద్ధార్థరెడ్డి ఏది మాట్లాడినా చాలా ఘాటుగా ఉంటుంది, చెంపపై లాగిపెట్టి కొట్టినట్టే ఉంటుంది. అలాగే వివాదానికి కాస్త దూరంగా ఉంటుంది, బాధ్యతంగా మాటలు ఉంటాయి, మంచి వాక్చాతుర్యంతో మాటలు వదిలే విధానం బాగుంటుంది. ఇక కొత్తగా పరిచయం లేని వ్యక్తి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఇక తాజాగా ఆయన ఇటీవల అంబటి రాంబాబు గారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పరామర్శించిన అనంతరం ప్రెస్ ముందుకు వచ్చి ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తనదైన శైలిలో ప్రెస్ మీట్లో దుమ్ము దులిపి ఆరేశారని చెప్పొచ్చు. ఒక మనిషిని ఇబ్బంది పెడితేనో లేక బాధ పెడితేనో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఆగిపోతుంది అనుకోవడం ఆ ప్రభుత్వం మూర్ఖత్వం అన్నారు బైరెడ్డి. 2000 మంది అంబటి రాంబాబు గారి ఇంటిపై దాడి చేస్తే బాధితుడైన అంబటి రాంబాబు గారిని జైల్లో పెట్టి దాడి చేసిన వాళ్ళను మాత్రం బయట స్వేచ్ఛగా తిరిగేనిస్తున్నారు కదా అంటూ ఆయన ప్రశ్నించారు. అంబటి రాంబాబు గారిపై దాదాపు 36 కేసులు పెట్టడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే కాక మరొకటి అవుతుందా అన్నారు ఆయన. మాజీ మంత్రి సీనియర్ నాయకుడు అటువంటి వ్యక్తికే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఏమయ్యాయి అని అడిగితే సమాధానం లేదు. ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేశారని అడిగితే సమాధానం లేదు. ప్రజలకు ఉపయోగపడే 100 ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పరు కూటమి నేతలు. కానీ అంబటి రాంబాబు గారు ఇటీవల చేయి ఊపుతూ తగ్గేదే లేదు అంటూ ఒక గెస్చర్ ఇచ్చారు. దాన్ని మాత్రం తప్పుపడుతున్నారు. ఆయన గడ్డం ఆయన చేయి మీకేంటి నొప్పి అంటూ బైరెడ్డి తనదైన స్టైల్లో ఇచ్చి బారేశారు. అంబటి రాంబాబు గారు ఇట్టన్నారు, అది దేనికి సంకేతం ఇస్తున్నాడు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు. చెయ్యి ఆయనది, గడ్డం ఆయనది. అంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వాళ్ళు చేసేది ఏమరా అంటే మంచి సబ్జెక్టును అంతా పక్కకు దుబ్బేసి పనికి మాలినది ఒక్కటి పట్టుకుంటారు. హోంమంత్రిగా ఉన్న మంత్రి అనిత ఇటీవల అంబటి రాంబాబు అరెస్టుపై చేసిన వ్యాఖ్యలకు బైరెడ్డి చాలా గట్టి కౌంటర్ ఇచ్చి బారేశారు. అంబటి రాంబాబు గారు జైల్లో సెంట్రల్ జైల్లో పెట్టడం, కక్ష సాధింపు చర్యలు చేస్తుండడం ఇవన్నీ కూడా ఆయనకు మైలేజ్ ఇచ్చే కార్యక్రమాలే తప్ప మరొకటి కాదు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆయన చెయ్యి ఆయన ఎట్టన్న అనుకుంటాడు, మీకు వచ్చిన ఇబ్బంది ఏంది, మీకు చెప్పాల్సిన సమాధానాలు చెప్పండి అంటే గడ్డం ఇట్టన్నాడు, గడ్డం అట్టన్నాడు అంటూ ఆయన పైన పడిచేస్తున్నారు అంటూ కూడా దద్దరిల్లేలా కౌంటర్ ఇచ్చారు బైరెడ్డి. నిజంగా ఆ పదాలకు ఆయన వదిలిన వాటికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇక చంద్రబాబు నాయుడు గారికి ఎవరైనా ఎదురు తిరిగినా ప్రశ్నించినా నచ్చదని, గతంలో వంగవీటి మోహన్ రంగ గారి విషయంలో కానీ ముద్రగడ్డ పద్మనాభం విషయంలో కానీ ఇదే జరిగిందని, ఎవరైనా ఎదురు మాట్లాడితే కక్ష సాధింపు చర్యలకే దిగుతారు చంద్రబాబు. ఇది ఆయన నైజాం. దేవునితో రాజకీయం చేయకూడదు. వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారు మీరు. లడ్డూ విషయంలో తప్పుడు ప్రచారం చేశారు, దీనివల్ల వారు నామరూపాలు లేకుండా పోతారంటూ కూడా బైరెడ్డి అన్నారు. జనసేన కార్యకర్తలు వీధుల్లో కుక్కను కొట్టినట్టు కొడుతూ పోతుంటేనే పవన్ కళ్యాణ్ స్పందించలేదక్క, ఇక నువ్వు పవన్ కళ్యాణ్ స్పందించలేదు అని అన్నావు. అసలు అనాల్సిన పనే లేదు. ఎందుకంటే వాళ్ళ జనసేన కార్యకర్తలు కుక్కను కొట్టినట్టు కొడితేనే పట్టించుకుని పవన్ మన కష్టాన్ని చూసో మన నష్టాన్ని చూసో వచ్చి మాట్లాడతాడా, హాస్యం కాకపోతే అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై కూడా ఎండగట్టారు. ఏదేమైనా బైరెడ్డి స్టైలే వేరప్ప, ఆయన మాటకు చప్పట్లే.